ఇది అంత కరెక్ట్ కాదేమో అనే మాట వినిపిస్తుంది. అంటే ఋతురాగాల కంటే బూతురాగాలు అన్నారు. మనం ఆ టైటిల్ ఏం పాడు చేయకూడదు, కానీ ఎందుకంటే బూతులు ఒకరినొకరు తిట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఈ రకరకాలైనవి. కానీ దీనికి ఎక్కడొకటి ఎండ్ ఉండాలి కదా. విద్య, వైద్యము, ఉపాధ్యాయులు, విద్యా విధానం, ఇలాంటి అంశాలను పక్కన పెట్టి వీటి మీదే వెళ్తుంటే ఎట్లని. ఉదయాన్నే నాకు ఒక తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతున్నారు ఇదే. ఇప్పుడు పోసాని ముందే క్షమాపణలు చెప్పి నేను తప్పుకుంటాను అన్న తర్వాత ఆ మాటే అతనితో చెప్పించి ఏదైనా చేస్తే అంత గౌరవంగా ఉంటుంది. దాని బదులు అనవసరంగా ఇలా 14 రోజులు, నెల రోజులు ఇలా తిప్పుతూనే ఉంటే దీనికి ముగింపు ఎక్కడుంది? దీనివల్ల కొన్ని వర్గాలు కూడా దూరం అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది కదా అనే మాట అంటున్నారు. రెండో, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఒకటే కేసులో ఒక వ్యక్తిని అదే పనిగా ఏదైనా చర్యలు తీసుకోవాలి. ఆ తప్పు ఆయన మాట్లాడింది నేను అప్పుడు ఖండించాను, ఇప్పుడు కూడా ఖండిస్తాను. చర్యలు తీసుకోవాలి చట్టరీత్యా. కానీ చట్టరీత్యా చట్టాన్ని రకరకాల భాష్యాలు చెప్పి తిప్పుతూ ఉంటే ఏమొస్తుంది అదనంగా? ఇంకో 10 రోజులు చేసిన తర్వాత వచ్చిన ఎఫెక్ట్ ఏదో వచ్చింది కదా. కాబట్టి అదే కాదు వాసుదేవ్, అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని మీడియాలో రోజు స్టోరీస్. ఐఏఎస్, ఈ ఐపీఎస్, ఆయన ఇంకా కొనసాగుతున్నాడు, ఈయన ఇంకా కొనసాగుతున్నాడు, ఈయన ఆయనకు దగ్గర, ఈయన జగన్కి దగ్గర, ఆయన అయితే వీళ్ళందరినీ తీసేస్తారా? ఎవరో ఎందుకు చంద్రబాబు నాయుడే ఒకసారి సభలోనూ బయట కూడా చెప్పారు, అందరినీ తీసేసి నేను ఎలా పాలిస్తాను ఈ రాష్ట్రాన్ని, ఉన్నవాళ్ళందరినీ మీకు నచ్చలేదు కాబట్టి. ఇప్పుడు అధికార యంత్రాంగము, మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఎవరుంటే వాళ్ళకి దగ్గరగా ఉంటారు. పద్ధతి తప్పకూడదు అనేది ఓకే, తప్పు చేసిన వాళ్ళు దొరికిన మేరకు మీరు తీసుకోవచ్చు, చట్టాలు శిక్షిస్తాయి. కానీ రెడ్ బుక్ అనో లేకపోతే ఇంకొక పార్టీ బుక్ అనో పేరు పెట్టి ప్రతి వాళ్ళను అదొక వేటలాగా, విచ్ హంటింగ్ లాగా తయారైతే అప్పుడు వ్యవస్థ స్తంభించిపోతుంది కదా అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇది బయటి వాళ్ళకంటే తెలుగుదేశంలో అనుభవం లేని వాళ్ళు సీనియర్లకు ఉంది. ఒక చైర్మన్గా ఉన్న ఆయన మొన్న అడుగుతున్నాడు నన్ను, ఆఖరికి ఇది ఎంతవరకు పోయిందంటే తెలుగుదేశం సోషల్ మీడియాలో, తెలుగుదేశం వర్గాల్లో ఈ అంతర్గతమైన ఇది ఆ పార్టీకే హాని కలిగిస్తుందేమో అని. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంటే ఆ జీవీ రెడ్డి ఎపిసోడ్ తీసుకొని ఇది ఏకంగా చంద్రబాబును కూడా దూషించే స్థాయిలో అక్కడ పోస్టులు పెడుతుంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే లోకేష్ ఇంకొకరు జోక్యం చేసుకోవాల్సినంత. అంటే ఇదే కదా ఇప్పుడు భస్మాసురహస్తం అని కొన్ని తప్పు పద్ధతులు అవి ఎదుటి వాళ్ళ మీద పెట్టాలంటే అవి మళ్ళీ మన నెత్తికి వచ్చే ఒక ప్రమాదం. ఇప్పుడు ఒక పార్టీకి కాదండి ఇది, అయితే ఇది అన్ని పార్టీలకు. ఇది తెలుగుదేశం. ఇప్పుడు తెలుగుదేశం మీరు వైసీపీని తీసుకోండి, ఇప్పుడు బయటికి వచ్చి పెద్ద పెద్ద ఆరోపణలు చేసిన వాళ్ళంతా ఇదివరకు ఇదే ఆరోపణలు అవతరాల మీద చేసి బూతులు తిట్టి కొన్ని సంవత్సరాల పాటు హెడ్లైన్స్లో ఉన్నవాళ్ళే కదా. ఏం చెప్తున్నాం, ఫ్రాంకెన్స్టీన్ అంటాం కదా మనం. సో ఈ ఫ్రాంకెన్స్టీన్ వీళ్ళే సృష్టించారు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ఆటంకం అయింది. ఇప్పుడు పోసాని మీద ఇంత కఠిన చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ తెచ్చిన ఒత్తిడి కారణమన్న సందేహం కూడా తెలుగుదేశం వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఒక దశలో ఆయన హోంశాఖ ఏమీ తగినంతగా చేయడం లేదు ఇలాంటివి అన్నారని ఈ వార్తలు కూడా, కథనాలు కూడా వచ్చాయి. కానీ ముగింపు ఎప్పుడు అన్నదైతే సార్ ఇక్కడ 2 క్వశ్చన్స్ సార్. అంటే బాగా అనలైజ్ చేసి సమగ్రంగా జల్లెడ పడతారు కాబట్టి అడుగుతున్నాను. కేవలం సోషల్ మీడియా కేసులు పెట్టేస్తే అయిపోతుందండి? ఇదేనా గవర్నెన్స్, ఇదేనా పోలీసింగ్? సోషల్ మీడియా కాదు, జరిగిన దానికి చేయాలనేది ఒకటి, తప్పులు అవినీతి వ్యవహారాలు ఉంటే బయటికి తీయాలి. అవినీతి వ్యవహారాలు ఏ కుంభకోణం కూడా ఇంతవరకు లాజిక్ పాత వదిలేయండి. నేను నిన్న కూడా చెప్పా కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అది ఎందుకండి, కాశీనాయన వ్యవహారం తీసుకోండి. కాశీనాయన వ్యవహారం సత్రాన్ని కూల్చేసారు. నేను మాట్లాడాను. ఇప్పుడు ఆయన 1995లో ఆయన ఏదో సమాధి పొందినట్టున్నారు, అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం నుంచి 10 వరకు అంట. నేను మరింత దాని మీద రాసినవన్నీ చూస్తే ఒక 500 గోవులకు